మార్నింగ్ సార్. నమస్తే. హాయ్ లూసీ. ఏంట్రా సీరియస్ కొన్నావేంటి? ఉండక ఏం చేయమంటావు? కబుర్లు చెప్తూ కాలం వెలుబుచ్చుతున్నావు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు. మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్ చేస్తాను, టాప్ రేంజ్ కి తీసుకెళ్తాను అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. నిన్ను నమ్ముకుంటే నాకు చిప్పే గతి. బతికుంటే బాలనాగమ్మ డ్రామా ఆడుకోనైనా నేను బతికేస్తా. ఇక చాలు, నన్ను వదిలే. కూల్ కూల్ కూల్. మూర్తి జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. మూర్తి మాట ఇచ్చాడంటే కాంక్రీట్ తో స్లాబ్ వేసినట్టు. ఈ మాట ఇప్పటికీ 1000 సార్లు చెప్పావు. నిన్ను నమ్మను. నమ్మాలి నమ్మాలి డియర్. నా మాట నమ్ము. నన్ను నమ్మితే నీ లైఫ్ అంతా జాలీగా జాలీగా బతికేయచ్చు. కమా, నిజమే. కమా, సిట్ డౌన్. కూర్చో డార్లింగ్. సార్ మీకోసం ఎవరు ఆల్బమ్ డైరెక్టర్ వచ్చినాడు సార్. బుద్ధి లేదురా నీకు? వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలియదురా ఈడియట్. లోపల బోల్డ్ అని అనేక రకాలైన పనుల్లో ఉంటాం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఏదో చింపాంజీ గుండు కొట్టించిన మొహం నువ్వును. ఎలా బయట ఎవరో డైరెక్టర్ ఉన్నా అంటే పిలువు. నేను వచ్చిందా చెప్పడానికి, నువ్వు గొక్క దాన్ని. సారీ డార్లింగ్. నాకు వస్తుందిరా టైము. మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి వచ్చి కమిన్ సార్ అంటా ఉంటారు. యూస్లెస్ ఫెలో. కూర్చో. థ్యాంక్ యూ సార్. నా పేరు జాక్సన్ రేమో అండి. అవును. నేను మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టరా? నీ ఫేస్ చూస్తే అలా లేవే. కళ్ళకి రంగేసినంత మాత్రం యూత్ అయిపోతావుట్రా. ఇచ్చనా నాకు యూత్ కాన్సెప్ట్స్ కావాలయ్యా. యూత్ యూత్ నాకు యూత్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ కాన్సెప్ట్స్ నాకు నచ్చవు. నా థాట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉంటాయి సార్. ఇందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్. కాన్సెప్ట్ నువ్వు నాకు చెప్పు. అది అద్భుతం కాదో నేను చెప్తాను. నువ్వెవడో డిసైడ్ చేయడానికి. అర్థమైంది కదా? యూత్ యూత్ కాన్సెప్ట్. కమాన్ కమాన్ టెల్ మీ ది కాన్సెప్ట్. ఈ జీనియస్ తో జిమ్మిక్లు చేయకు. జీవితాంతం ఫీల్ అవుతావు. అర్థమైందా? కమాన్ టెల్ మీ. ఓపెన్ చేస్తే సెలవుట్ లో ఒక అందమైన అమ్మాయి. సెలవుటీలో అందమైన అమ్మాయి. వెరైటీ సార్. ఓహో వెరైటీ. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఏది సెలవుటీలో వయ్యారంగా నడుచుకుంటూ సార్. ఆవిడ మన హీరోయిన్ సార్. మన హీరోయిన్ ఏంట్రా? అంటే నీకు నాకు హీరోయినా? కాదు సార్, మన కాన్సెప్ట్ లో హీరోయిన్ సార్. ఓకే ఓకే. ఆ అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకన కడవతో. అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకల కడవ పెట్టుకుందా? సూపర్ సూపర్. అలా 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 నడుచుకుంటూ సముద్ర పొడ్డుకు వస్తుంది సార్. సముద్ర పొడ్డుకు వచ్చిందా? ఓహో. అలా వచ్చి ఆ కడవతో ఆ సముద్రంలో ఉన్న నీటిని ముంచి ఆ నీళ్లతోటి సంకన పెట్టుకుని అలా ఒయ్యారంగా హంసలా నడుస్తూ. కడవతోటి సముద్రంలో నీళ్లు ముంచుకుందా? హంసలా నడుస్తూ వస్తుందా? వెరైటీ సార్. సార్ కొత్తగా రాశాను సార్. ఆమెలా హంసలా నడుస్తూ దాహార్తితో అలమటించిపోతున్న చిన్నారులకి ఆ నీళ్లు అలా పోస్తూ పోస్తూ. సముద్ర పొట్టున చిన్నారులు ఉన్నారా? దాహార్తితో అలమటిస్తున్నారా? సముద్రపు నీళ్లు వాళ్ళకి పోసిందా? ఎస్ సార్. సముద్రపు నీరు చిన్నారుల దాహార్తిని తీర్చడం వెరైటీగా ఉంటుంది సార్. అబ్బో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా నీళ్లు పోస్తుండగా ఇక్కడ మన సాంగ్ సార్. సాంగ్ ఏంటో సాంగ్? రీమిక్స్ సాంగ్ సార్. రీమిక్స్ సాంగ్. అవును సార్. ఏది? కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. రీమిక్స్. థ్యాంక్ యూ సార్. నిలబడరా. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అంట. ఏదవ కాన్సెప్ట్ ఇల్లును యూత్. వీడు మొహం. మనం యూత్. నువ్వు చేయి ఆఫీస్ ఇది. రేటోని పాజిటివ్ ఉందా? నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అనిపించడం కాదు, ఓకే అవుద్ది. బీ పాజిటివ్. రే ఒక డైరెక్టర్ ఆటోలో తీసుకురావడం ఏంట్రా? బడ్జెట్ కంట్రోల్ అమ్మా. వీడి గురించి తెలిసిందే కదా. అరే డబ్బులు ఇచ్చిరా. సార్ 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 పైసలు సార్. పైసలు ఉంది కదా. మీటర్ చూసి మీటర్ చూసినా భయ్. నువ్వు చూసి చెప్పవా? 200 ఎక్స్ట్రా 50. ఎక్స్ట్రా 50 ఏంది? ఇంత దూరం తీసుకొచ్చినా కదా, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నా కదా. 200 ఎక్స్ట్రా 50. ఓ పని చేయి, ఈ 200 లేలే. मैं बोल रहा हूँ ले ले निक दाना मिनट తీసుకో. 1 मिनट है. ओ 200 मीटर एक वाटर एक्स्ट्रा పండగ చేసి. ఎక్స్క్యూజ్ మీ, జీనియస్ మూర్తి గారిని కావాలండి. హలో
సార్ ఎండి గారి కోసం వచ్చారు సార్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సతీష్ చెప్పింది చెయ్యి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి. నేను చెప్తున్నాను కదా. మనకు ఓకే అవ్వాలి. ఇక్కడ నేనే రా ఎండి గారిని ఎవరు కలవాలి? నేనే. రండి. సతీష్ చెప్పింది చెయ్యి. సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి. అరే సతీష్. సో యు ఆర్ మిస్టర్ దీపక్. హలో సార్. ఐ యామ్ మూర్తి. జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. నైస్ టు మీట్ యూ సార్. కాన్సెప్ట్ చెప్పండి. వితౌట్ బ్రేక్ చెప్పడం నాకు అలవాటు సార్. ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే ఓకే సార్. కాన్సెప్ట్ నా మనసుకు హత్తుకునేలా ఉండాలి. కమాన్ టెల్ మీ కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ సారీని ఎన్ని రకాలుగా కట్టగలుగుతాం అంటే మనకు తెలిసినట్టుగా మన మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు ఇలా డిఫరెంట్ ఇండియన్ సారీస్ కట్టే స్టైల్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక అమ్మాయికి వేసి చాలా అందంగా చూపిస్తూ మన ఇండియన్ కల్చర్ గొప్పతనం గురించి ఒక మ్యూజిక్ వీడియో తీయాలని సార్. ఇది సార్ కాన్సెప్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ మీది, కథానాయక నాది. మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. నేను అదిరిపోయే హీరోయిన్ ఇస్తా. ఎవరు సార్? హవ్విషి. ఎందుకు సార్? ఎందుకంటయ్యా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నీ హీరోయిన్ తనే. పిచ్చగా ఉంది కదూ. అగ్రిమెంట్ చేసుకుందామా? రైట్ నౌ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆలోచించుకో. 1 minute, 2 minutes, 1 day, 2 days. ఆలోచించుకొని చెప్తాను సార్. ఇది హీరోయిన్. కుర్రోడు కంగారు పడ్డాడు. ఎందుక? నిన్ను చూసి, నీ అందాన్ని చూసి. వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. అయినో. ఒరే బావా, మీకు హాట్ చూసా సార్, మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 984. ఒరే బావా, నీకు హాట్ చూసా సార్, మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగిలింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు. కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమంటే నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నారండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి? ఎవరి ఆకాశవాణి చెల్లి? బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్ అయ్యింది. లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. బయట పద. గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్స్ ఉన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో. కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అనమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ ఛార్జింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబూతులు తిడితే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతుందేంట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్ప. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమాకి తీసుకొచ్చావంట్రా? పొద్దున్నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ గా సినిమా చూడు. సునీత గారు ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు.
అవును బావా మా సిస్టర్ ఈ బిందెలాగే ఉంటదా? ఇది బొంబాయి బొమ్మ, మనది బాపు బొమ్మ. ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచన ఎందుకు? ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరే మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో ఏమిటి, ఎలా ఉన్నారు? నాకేంటి, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి, ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా చెప్తే వచ్చేద్దానా? పోనీ క్లూ ఇవ్వండి చాలు. 1 2 3 4 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకన్నావు? ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చా, ఏమైంది? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వెతుకుదాం, పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదరా బాపు బొమ్మలా ఉంటుందని. అమ్మాయి కదా, పదా. ఇది కాదు. అయ్యో మళ్ళీ వస్తున్నారే, నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో ఎవరా నువ్వు? నా వైపు ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోలేదు. ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో వెతుకుదాం. అయితే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తా, మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయటికి రారా. థాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు కానీ. గుడ్ ఐడియా రా. హోటల్ ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు? ఏంటి భయ, ఒట్టి చూపులేనా? ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోతా. హలో, నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ, ఐరన్ వాళ్ళ. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం, ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకు అంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందారా? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఆడ చీమలు కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఎవరైనా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు? అది నా చెల్లెలా? అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేసావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ముక్కలేజర్ అని అక్కడ కూడా మంచి లేదు. జోకర్ వస్తే బాగుండరా. వచ్చింది. రేయ్ ముక్కలు నొక్కేస్తున్నాడా? ఎరా చూసావా? చూశాను. నీ అవ్వ నీకు లైఫే లేదురా. రేయ్ నేనేం చూడలేదురా. నువ్వేరా? అక్కడేదో వెళ్ళిందిరా. ఆడు నిజంగారా, నా మాట అక్కడేదో వెళ్ళిందిరా.
అమ్మ మీద ఒట్టురా రే అక్కడ నేను వెళ్ళి చూస్తా. నాకు అక్కడ ఎవడు లేడనుకో పీక మీద కాలేసి తొక్కుతా నసగాడు. ఉంది కదరా మీ బామ్మ ఉంది. ఏం లేదు అక్కడ సోదిగాడు. ఒట్టురా నరుకుతా. నీ ఎవరు నీ నుంచి మొత్తం మూడంతా ఖరాబ్ అయిందిరా. దగ్గరలో వైన్ షాపులు కూడా లేవు కదా మావా. దగ్గరలో లేకపోతే మనమే వైన్ షాప్ దగ్గరికి వెళ్తాం. ఓలల్ల ఓలల్ల ఓలల్లలో ఓలల్ల ఓలల్ల ఓలల్లలో ఓలల్ల ఓలల్ల ఓలల్లలో ఊర్లలో 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 పట్టణాల్లో కాదురా నీ అయ్యా. ఓలల్ల ఓలల్ల ఓలల్లలో ఓలల్ల 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 ఓలల్లలో ఓలల్ల 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 ఓలల్లలో. హలో భయ్యా. హలో భయ్యా, నైస్ టు మీట్ యూ. హలో. 100 రూపీస్ లేవు. లేవా? 90 భయ్యా. 90 అంటే కోటర్ కాదు భయ్యా, 90 రూపాయలు లేవన్నా. ఓకే, నీకు నాకు గొడవ వద్దు. ఒక 50-50 భయ్యా. అరే పొద్దునే బోని పేరావురా. నీ హ్యాండ్ మంచి అయితే ఫుల్ పార్టీలు వసూలు చేస్తా. అట్లీస్ట్ 30 రూపీస్ లేవు. లేవా? స్టడీ ఉంటా. పోనీ 20 లేవు. 10 లేవు. బ్రెయిన్ లేదా? లేదయా. నీ తప్పు కాదురా. పొద్దున్న లేచుడుతో మా అయ్య ఫోటో చూసిన, అది ప్రాబ్లం. మై డాడీ చింత కింద రాజుగారు రూపాయి నాకు చెందలే, నీ రూపాయి నాకు చెందలే అంటే అని నువ్వు రిలేటెడ్ అయి ఉంటావు. ఇంకా నీకు బ్యాగ్ దక్కించుకుంటారు అబ్బా. నువ్వు ఇంకా లైట్ కొడతావా? టింకిల్ కి గిఫ్ట్ గా కాడుకున్నాను రా. ఎలాగుంది? హాయ్ కార్తిక్, ఏం చేస్తున్నా? పబ్ లో పెగ్గేస్తున్నాను. ప్రాబ్లమా? 2 పెగ్గులు తాగితే మెడిసిన్ అంట డాక్టర్ చెప్పారు. 10 లో ఇంటికెళ్తావుగా, వెళ్ళగానే జస్ట్ కాల్ మీ. హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్. బై. రిక్వెస్ట్ లా లేదు, ఆర్డర్ లా ఉంది. టార్చర్ రా, అస్సలు ఫ్రీడమ్ లేకుండా పోయింది. లవ్ అని ఒక్క మాట చెప్పి జీవితాంతం కుక్కని తిప్పుకునేలా ఉంది. మధుని ఎంత లవ్ చేస్తుంటే థ్రిల్ గా ఫీల్ కారా? థ్రిల్ నీ లవ్ ట్వింకిల్ కూడా ఇంతేనారా? ఇలానే టార్చర్ పెడుతుందా? కూల్ బ్రో, లవ్ కదా నీ ప్రాబ్లం. లవ్ చేయట్లేదని చెప్పి డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తుంటే బ్లాంక్ గా రిజెక్ట్ చేసేవాడిని. కానీ ఇంట్లో అందరి ముందు కమిట్ చేసిందిరా. ఓ పంజేరా, నాకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పి సినిమా చూపించేసే. అన్ని యాక్సెప్ట్ చేసేలా ఉందిరా. ఓ టెర్రిఫిక్ ఐడియా. కిడ్నాప్ చేద్దామా? వద్దులే. లవ్ చేయకపోయినా పర్లేదురా, కానీ మధున్ మాత్రం దయచేసి హర్ట్ చేయకండి. సారీ గైస్, వి లీవింగ్. బై. రైట్ తీసుకో బ్రో. గర్ల్స్ ఎప్పుడు గర్ల్స్ నే సపోర్ట్ చేస్తారు. అవునరా, వాళ్ళకి మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలిరా. హలో, అది నేను ఆర్డర్ చేసిన డ్రింక్. సారీ బాస్, బిల్ నా అకౌంట్ లో. ఓకే సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను ఆర్డర్ చేశాను. నాకు ఆ డ్రింకే కావాలి. శ్వేత, ఫ్రస్ట్రేషనా? నా మీద కోపాన్ని నా బాయ్ ఫ్రెండ్ మీద చూపిస్తున్నావా? బాయ్ ఫ్రెండ్ రాహుల్ నీకన్నా చాలా రిచ్. నువ్వు నా లవ్ ని ఫుల్ నో అన్నా, నన్ను లవ్ చేసే రాహుల్ లవ్ ని ఫుల్ ఎస్ అన్నాను. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడి వేడుకున్నా లవ్ చేయను కాక చేయను. థ్యాంక్స్ శ్వేత, ఆ మాత్రం ఛాన్స్ ఇచ్చావు చాలు. ఓకే, లెట్స్ గో. శ్వేత దేవతరా, మాధురి దీక్షితరా. తన లవ్ ట్రాక్ చెప్పి మనకు ట్రాక్ చూపించిందిరా. మధు కూడా శ్వేతల ఇంకొకరితో లవ్ లో పడిందనుకో. కరెక్ట్. నీ లవర్ కి వేరే లవర్ సెట్ చేస్తే సెట్ అయిపోద్ది. నీ ఇంట్లో నువ్వు బ్యాడ్ అవ్వు, నీ ప్రాబ్లం కూడా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. నన్ను లవ్ చేస్తున్న మధు ఇంకొండ ఎందుకు లవ్ చేస్తుంది? చెయ్యదు బాబు, చేసేలా మనం చెయ్యాలి. లవ్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేసే వీపీ గాడు ఎక్కడ దొరుకుతాడు? అబ్బా
ఏంటిది 10 రూపాయల ఎందుకు రేది ఉన్ననే తప్పు పని ఎత్తాయి ఇదేంటి పెద్ద నోట్లా ఉంది దివా డియర్ మధులత అబ్బాయి లవ్ లెటర్ రారా వరప్రసాద్ ఎంసీఏ ఇంటర్ రోల్ నెంబర్ 36 ప్రేమతో టైప్ కూడా అంటే నువ్వు దీని గురించి టైప్ నేర్చుకున్నావారా అబ్బా తమ్ముడు ఏంటిది నీకు తెలియదు నీ గురించి ఎక్కడెక్కడో వెతుక ఆర్కుట్లో వెతుక యూట్యూబ్ లో వెతుక గూగుల్లో వెతుక అరే ఫేస్బుక్ మర్చిపోయావురా ఇటు తిరుగు ఏంటిది ఈ లెటర్ చదివిన వెంటనే రిప్లై నీకు అరే రిప్లై కష్టం కానీ ఇగో ఈ స్టాక్ ఉంది కావాలనా ఇటు తిరుగు అరే ఏంది ఫైనల్ గా ఏంది ఫైనల్ గా ఇంటెల్ కోర్ ప్రాసెసర్ సార్ అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ ఆ చిత్తగిరి రాజా పని ఉంటుంది ఆడే కిడ్నాప్ చేస్తుంటాడు గదంతా సిద్ధం చేస్తే అల్లుడు గారు ఎక్కడ తగలడ్డారు ఇక్కడ ఓర్ని సంతకెళ్ళా బల్లెత్తుకుపోయినట్టు గోడకు అలాగా అతుకుపోయారేంటి ఇవాళ మీ సోమరం కదా అన్న పదండి అది కుదరదు ఏం లేదు మావా జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం నాకు అలవాటు అన్ని దానాల్లోకి గర్భాధానం గొప్పదంటారు కదా అవును అందుకని నువ్వే నా చెయ్యి పట్టుకొని శోభనం గదిలోకి తీసుకెళ్ళు ఈ కోరికేదో బాగానే ఉంది అలా అది కదా మావా ప్రతి వాళ్ళు మొదటి రాత్రి అని ఈ కార్యక్రమం రాత్రిపూట పెట్టుకుంటారు ఎందుకు మొదటి పగలు అని పగలపూట పెట్టుకోవచ్చు కదా ఫస్ట్ నైట్ లాగా ఫస్ట్ డే అన్నమాట ఓరిని దూరం గాడిదలు గుయ్యా ఎక్కలేని కోరికలు కోరుతున్నామంటే పదా అది కాదు మావా మన దేశంలో అన్ని మారిపోతున్నాయి ఈ 2 ఏళ్లలో 3 సార్లు గవర్నమెంట్ మారిపోయింది 5 ఏళ్లకోసారి జరగవలసిన ఎన్నికలు 2 ఏళ్లకే జరుగుతున్నాయి పాత తుపాకీలు పోయి AK-47-15 కొత్త రకాలు వచ్చాయి అంతెందుకు నేను వండే కోడి వేపుడు కోడి బిగురు పాతవైపోయి జంజీర్ చికెన్ చిల్లీ చికెన్ బటర్ చికెన్ అని కొత్త రకాలు వచ్చాయి ఇవన్నీ మారగాలేంది మొదటి రాత్రి మారి మొదటి పగలైతే తప్ప ఈ అమ్మకడు మాడ ఆనవాయితీకి అడ్డంగా మాట్లాడతావేంటి ఇలాగ రాత్రులు పగలు రాత్రులు చెప్తే జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు పుడతారు ఎవరు పుడతారు జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు ఊరి నా తండ్రి ఎంత ద్రోహం చేశారే అదేంటది ఖాళీ ఇస్త్రీ పెట్టి మేము చేసినట్టు అలాగ అడుగుతావేంటి అదో విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ అంటే సరే గాని ఇంతకీ శోభన ఎవరికి మీ అమ్మాయికేనా నీకు డౌట్ ఎందుకు వచ్చిందా మరి నువ్వెందుకు ఇక్కడ గంగిరెద్దులాగా ఇంతకీ మంచం ఎక్కడా అమ్మా దొరికింది ఈ రాత్రికి ఇంకా దీన్ని వదలకూడదు వదిలేమంటే ఫినిష్ గంగా పాలు తీసుకోండి మిల్క్ తెచ్చావా పాలన్నమాట పాలయ్యి అయ్యో అదేంటండి అలా పడిపోయారు నేను పడ్డాననుకున్నావా పిచ్చిదానా నేను పడలేదు మొదటి రాత్రి భర్త కింద పడితే భార్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని టెస్ట్ చేశానంతే నాకు నీ ఫేస్ లో ఫీలింగ్స్ అన్ని చాలా స్పష్టంగా అద్దంలో కనపడ్డట్టు కనపడ్డాయి నో డౌట్ నువ్వే నెగ్గావు నువ్వే అసలు సిసలైన కుటుంబ స్త్రీవి లైట్ తీసేయమంటారా ఉంచినా ఒకటే తీసినా ఒకటే ఇంకా ఈ రాత్రికి ఎక్కడెక్కడ పెడతానో ఏంటో రెండు టికెట్లు ఇవ్వండి ఏమండి మీరు బండి పెట్టేసి తొందరగా రండి నేను టికెట్ తీసుకుంటాను అయ్యో ఏమండి హౌస్ఫుల్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దాం ఇంటికెళ్ళి వంట చేద్దాం అది కాదండి చిరంజీవి నా ఫేవరెట్ ఆయనంటే నాకు పంచ ప్రాణాలు ఆయన కోసం నా ప్రాణాలు కాదు ఏమైనా ఇస్తాను ఏమడిగినా ఇచ్చేస్తావా నువ్వు ఇచ్చినా పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడు గానీ ఎక్కెక్కు ఏమండి కొన్ని సాయంకాలం దాకా ఉండి 6 గంటలకు చూసేదామండి ఏంటి 6 గంటలాట పిచ్చిదానా ₹1 ఇచ్చిన 6 గంటల తర్వాత నేను ఏ పని చేయను నీకు తెలుసు కదా నా కోసం ఒక్కసారికి తీసుకెళ్ళండి ఏంటమ్మా నీ కోసమా బుజ్జి కన్నా 6 గంటల తర్వాత సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నన్ను చూసుకోరా అన్న నేను చూడలేను ఏంటయ్యా నీ మొండి పట్టుదల మొట్టమొదటిసారి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చి చూపించకుండా తీసుకెళ్తే ఆ పిల్ల మనసు అంతా బాధపడుద్ది ఆ పిల్ల అయినా మళ్ళీ అడిగిందా మాన్యాలు అడిగిందా 6 గంటల అటా మర్యాదగా చూపించి తీసుకెళ్ళు ఇంతకీ నువ్వెవరమ్మా చిరంజీవి ఫ్యాన్ అలాగేనమ్మా
తప్పకుండా తీసుకెళ్తా. ఇక్కడే ఉండి 6 గంటల ఆడ చూపించి మరీ తీసుకెళ్తా. రండే. ఏంటంటే ఇప్పటికే ఆలస్యమైంది. కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు ఉండాల్సింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. అందరూ నవ్వుతుంటే మీరు నవ్వరే? అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చడిలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. సూపర్. వాణి ఎంతమ్మ కూర్చోండి. ఏంటండి ఆ గంతులు? ఏరా తొంగ సచ్చినాడా? కళ్ళు కనపడాలా? కుదురుగా కూర్చొని సినిమా చూడు. ఏమండి ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు, హిలన్ని. సినిమాల్లో హిలన్ని అలాగే తిడతారు కదా. అబ్బా ఏంటండి? గంగా గంగా, మనం ఒక ఆట ఆడుకుందామా? ఆట? ఏమాట? ఏమాట అంటే సినిమా అయిపోగానే నేను కళ్ళు మూసుకుంటానంట, నువ్వేమో నా చెయ్యి పట్టుకుని మన బండి దగ్గర తీసుకెళ్తామంట. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకొని బండి నడుపుతానంట, నువ్వు నా వెనకాల కూర్చుని దారి చెప్తామంట. భగవంతుడు మేలు చేస్తే మనం ఇల్లు చేరతామంట. ఏ నిజంగానా? నిజంగా అంటావంటే ఇంకంతకంటే దారి లేదమ్మా. సరే అయితే. ఏమండి మీరు కళ్ళు మూసుకొని కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారండి. మరి నేనంటే ఎవరనుకున్నావు? ఎలా బోక్లీస్ నా కొడక, వెనకాల అమ్మాయి కూర్చుంటే కళ్ళు కనపడవరా నీకు? ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? గంగా నాపదు. పోరా. ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. నో, ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే తిన్నగా వెళ్ళండి.